ఇసుక తవ్వకాల అంశం మీద సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి ఆదేశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాకింగ్ పరిణామం అని చెప్పాలి. అక్రమ తవ్వకాలు వెంటనే నిలుపు చేయమని ఆదేశించింది. అది ఎప్పుడు చేసేదే. అది అయితే అధికారులు వెంటనే మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్ళి ఆపాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించమని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. క్షేత్రస్థాయిలో వెళ్ళి నిలిపేశారా లేదా తనిఖీలు చేయమని కూడా ఆదేశించింది. అక్రమ మైనింగ్ మీద చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనని తోసిపుచ్చింది. మీ చర్యలన్నీ కాగితాలపైనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా. మీ చర్యలు క్షేత్రస్థాయిలో కనిపించవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ ఆపాలని యంత్రాలను ఉపయోగించొద్దని గత నెల 29న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశాల తర్వాత కూడా అక్రమ మైనింగ్ చేపట్టారంటూ ఎన్జీఓ నేత నాగేంద్ర కుమార్ వేసినటువంటి పిటిషన్ బేస్ చేసుకుని తేదీ, సమయం, ఇసుక రవాణా చేస్తున్న వాహనాల ఫోటోలను కూడా కోర్టు ముందు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.